అలా అందరూ పిడికిలు బిగించి గట్టిగా అనాలి. ఎందుకంటే మన మంచి రోజులు వస్తూ ఉన్నాయి, బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ పాటల పల్లకిలో 32 గంటల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మా గురువర్యులు అన్నగారు నిర్మల కిషోర్ అన్న గారి గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన అందరి కోసం, మన కోసం ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాక్షిగా ఉద్యోగం వచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ని చింపేసినటువంటి ఘనత వీరిద్దరికి అక్క రమాదేవి అక్క కిషోర్ అన్న గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మనము ఆశించడం ఒక వేదిక లేదు, మనకు మన గోడు చెప్పుకోవడానికి ఎలాంటి పరిస్థితి లేని తరుణంలో ఈ ఉద్యమాన్ని అన్న భుజాల వేసుకొని వాళ్ళ కుటుంబం మన కోసం త్యాగం చేశారు కాబట్టి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి గత 10 సంవత్సరాలుగా అనేక రకాల బాధలు ఇందాక అనుభూతి వెంకన్న చెప్తుంటే ఏడుపు వస్తా ఉన్నది. ఎందుకంటే తిని తినక మన దగాపడ్డ కళాకారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి అనేక సంవత్సరాలుగా మరి భుజానేసుకొని ఉద్యమాన్ని వీడి దాకా తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన అనుభూతి వెంకన్న గారికి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన దరువంజన చక్రల రగన్న మరి మన అందరం కూడా ఒక వేదిక మీద, ఎందుకంటే మనకు ప్రజాపాలన వచ్చిన దగ్గర నుంచి కూడా 75% కళాకారుల కోసమే ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం ఖచ్చితంగా త్వరలోనే మనకు న్యాయం చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. కాబట్టి మన కళను నెరవేర్చేటటువంటి పరిస్థితి తొందరలోనే ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నీకు వందనం, నీకు వందనం, గత ప్రభుత్వంలో మన పాటల పెద్దన్న ఇంతమంది కళాకారులని కవులను తయారు చేసినటువంటి ఒక గొప్ప ప్రపంచం గుర్తించేటటువంటి ఒక గొప్ప మేధావి మన అన్న గద్దరన్నని గత ప్రభుత్వం అవమానపరిచింది. 3 గంటల సేపు ఎండలో నిలబెట్టింది. పాటని అవమానించినటువంటి ప్రభుత్వం ఏనాడు కూడా నిలబడలేదు. కాబట్టి పాటని గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం రేపు మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దన్న నిర్మల కిషోర్ అన్న గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి ఇంత ఓపికతోటి వచ్చినందుకు, అన్ని జిల్లాల నుంచి వచ్చినందుకు, మనకి త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశతోటి వెనకకు తిరిగి చూస్తే ఇళ్లలో పోతే పేదరికంతో బియ్యం కొనలేని పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మనం అందరం కూడా మన సమయాన్ని వెచ్చించి తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అన్న సందర్భంలో మరి ఒకే ఒక వ్యక్తి మన అందరి జీవితాల్లో నిప్పులు పోసి ఈరోజు గోస పెడతా ఉన్నాడంటే మనం అందరం కూడా మరి ఆ వ్యక్తిని మనం అందరం కూడా ఇంటికి సాగదోలినాం. ఇవాళ ఎవరికి కూడా ఏ కళాకారుని కూడా కనీసం ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు.
కడు పేదరికంతో మగ్గిపోతున్నటువంటి నా కళాకారులందరినీ కూడా మరి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, కడుపులో పెట్టుకోవాలని. ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇచ్చి మాకు జీవితాన్ని ఇస్తే మన ప్రభుత్వం, మన ప్రజా పరిపాలన, మన రేవంత్ అన్న గారిని మేము కూడా కడుపులో దాచుకొని అనేకమైన పాటలు ఇంకా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి అందరికి కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.